पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఎంత చక్కగా చెప్పారండి. మన దగ్గర ఉన్నటువంటి ఏ ప్రాపంచికమైందైనా దోచుకోవడానికి రెడీ అయిపోతుంది, కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరు దోయలేరు. దీన్ని పెంచుకుంటేనే, చదివితే, అభ్యాసం చేస్తే మాత్రం ఈ ఆధ్యాత్మిక విద్య దొరకదండి, మనకు దొరుకుతుంది. మరి చక్కగా చెప్పిండంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందే కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సొసైటీ ప్రెసిడెంట్ గారికి స్వాగతం. అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పూన రవీందర్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలానే షాపూర్ నగర్ సొసైటీ మరి ప్రధాన కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అంటే సభకి అందం, ఎప్పుడు ప్రజల పక్షాన నిరంతరం ప్రజలలో ఉండే గొప్ప వ్యక్తి, మహాశక్తి, కాంగ్రెస్ నాయకులు పూర్వ గీతా జయంతి మహోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. రెండు నిమిషాలు మన గిరివర్ధన్ రెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం గీతా జయంతిని ఉద్దేశించి. శివశక్తి ధ్యాన యోగ నిర్వాహకులు నలేశం గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ కార్పొరేటరు శేషగిరిరావు గారు, ఇప్పుడే వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే పూనా శ్రీశైలం గౌడ్ గారు, మరి నాతో పాటు పెద్దలు, విద్యార్థులకు, కళాకారులకు అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశం చేసి యుద్ధంలో ఎంత నిజాయితీతో ఈ
యుద్ధాన్ని కొనసాగించాలని శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి ఉపదేశం చేసిన రోజు ఈ యొక్క గీతా జయంతి. ఈ గీత భగవద్గీతలో ధర్మం ఇప్పుడు నడుస్తుందంటే భగవద్గీత సారాంశం నుంచే మనం నడుచుకుంటున్నాం. మనం ఎక్కడైనా బహుశా కోర్టు పరిధైనా లేదని ఒక ప్రమాణ స్వీకారం చేసిన ఒక ప్రజాప్రతినిధిగా నేను భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నానంటే ఆ గీతకున్న ఇంపార్టెన్స్ ఏందో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మన జీవన విధానం, మన సనాతన ధర్మం, ఈ యొక్క హిందూ మనమందరం ఈ దేశంలో ధర్మం కోసం, న్యాయం కోసం పాటుపడుతున్న ఏకైక మతం హిందూ మతం. హిందూ మతం అంటే మతం అనేది జీవన విధానం. ఈ యొక్క జీవన విధానంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం జీవన విధానం ప్రకారమే నడుచుకుంటున్నాం. ఏ వ్యక్తినైనా ఇది హిందూ మతం ప్రకారము, హిందూ జీవన విధానం ప్రకారం కొద్ది సంవత్సరాల కిందట మతం మారొచ్చు, కానీ జీవన విధానం మారదు. కాబట్టి ఈ యొక్క ప్రపంచానికి జీవన విధానం భగవద్గీత గీతా జయంతి సందర్భంగా 11వ తారీఖు రోజు జరిగే గీతా జయంతి మన మాజీ పూర్వ ఎమ్మెల్యే గారు కూనా శ్రీశైలం గౌడ్ సార్ గారికి వేదికపైకి రావాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం. ఓసారి గట్టిగా రామకృష్ణ గారి స్టేషన్ మీద అవసరం కోరుకుంటున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ, రెండు చేతులు పైకెత్తాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. జై శ్రీరామ్. భగవద్గీత నేతృత్వం సందర్భంగా శివశక్తి ధ్యాన ఆధ్వర్యంలో మల్లేష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కూడా వారు ఈ యొక్క సమయం గురించి ఈ రోజు నుంచి వారితో కష్టపడుతూ వారే కాదు వారి కుటుంబం యావత్తు వాళ్ళ పిల్లలతో సహా అందరూ కూడా యొక్క భగవద్గీత జయంతి ఉత్సవాన్ని చేయాలని చెప్పేసి వారు ఎంతో కృషి చేస్తూ ఇప్పుడే పిల్లల విన్యాసాలు మనందరం చూసినాం. ఈ యొక్క భగవద్గీత పుట్టినరోజు ఏ విధంగా వేడుక చేసుకోవాలో మనకు వారి కళ్ళారా ఇక్కడ మనం చూపెట్టడం జరిగింది. ఇది దసరా దీపావళి పండుగల కంటే కూడా ఘనంగా చేసుకోవాల్సిన ఉత్సవం అని చెప్పేసి ఈ రోజున ఈ యొక్క షాపునార్ ఈ గుత్తులాపూర్ కాంటెన్స్ లో ఈ యొక్క భగవద్గీత జయంతి చేసిన ఘనత మన మల్లేష్ గారికి దక్కుతుంది. నిజంగా కూడా వారు ఈ యొక్క కార్యక్రమంలో మనందరినీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క జ్ఞాన కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సులు వారి మీద మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటాం. అనన్య చింత ఎంత ఏ జనా పరిపాలిస్తే దేశాన్నిత్తానిత్తనం ఏ జనా పరిపాలిస్తే. నన్ను ఆత్మజ్ఞానంతో ధ్యానించే యోగాన్ని క్షేమాన్ని నేనే వహిస్తున్నా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పడం జరిగింది. మనం భగవంతునికి పూజలు పురస్కారాలు మనము మాణిక్యాలతో చేసేది ఆయనకు ఆత్మజ్ఞానంతో మన యొక్క మనస్ఫూర్తిగా ఆయనకి ఎక్కడైతే ఎవరైతే మొక్కుతారో వాళ్ళకి తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులు మన మీద ఉంటాయి. భగవంతుడు మనం కళ్ళారా మనం చూసాం. ఒక భక్తుడు 100 కిలోల బంగారాన్ని పెడితే కూడా వెంకటేశ్వర స్వామి స్వీకరించలేదు. ఆయనకు కావాల్సిన భక్తే కానీ బంగారం కాదు. ఆ భక్తిని
ఇక్కడ సామూహికంగా ఇప్పుడే భగవద్గీత పారాయణాన్ని మనం చేపించి కొత్త గొప్ప ఆయన కృపకు పాత్రులయ్యేటట్టు చేసినటువంటి మల్లేష్ గారికి ఈ యొక్క శివశక్తి ధ్యాన యోగ కేంద్రం వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమం ఇటువంటి భగవద్గీత జయంతి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అన్నగారు మన మాజీ ఎమ్మెల్యే పూర్ణ శ్రీశైలమ్మ గారికి వారితో పాటు ఇచ్చేసినటువంటి మా రవీందర్ గౌడన్న గారికి ఈ యొక్క కాలనీ ఎలిమినార్ సొసైటీ అధ్యక్షులు మరి ఈ యొక్క స్థలాన్ని ఇచ్చేసి ఇక్కడ ఈ యొక్క గీతాపారాయణ భగవంతుడి ప్రకటనలు ఇక్కడ మోహించేటట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ వారు చేస్తానికి అవకాశం ఇచ్చినటువంటి సీనన్న గారికి మదన్న గారికి మల్లారెడ్డి అన్న గారికి దాంతోపాటు మా సోదరుడు బీజేపీ నాయకులు మన గిరివర్ధన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా మాతో పాటు గతంలో కార్పొరేటర్గా చేసినటువంటి మన బాలకృష్ణ గారికి మరి మాజీ బీజేపీ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బుద్ధిరెడ్డి అన్న గారికి మరి పున్నారెడ్డి గారికి మరి మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు. ప్రత్యేకంగా ఈ యొక్క వీడికి గీతాపారాయణ కృష్ణ భగవానుడి కార్యక్రమాలను చేస్తున్నారు అని మల్లేష్ గారు సంకల్పించగానే మీరందరూ వీడికి రాలేదు, ఆ శ్రీకృష్ణ పరమాత్మనే మిమ్మల్ని పంపించారని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మీకు మనందరికీ కూడా మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. కొద్దిగా కాగానే మరి శ్రీశైలమరావు మొత్తం సభ మొత్తం అలంకరించినట్టుగా మొత్తం చాలా ఒక వర్షం పడినట్టుగా వచ్చింది. ఎంతో ఆనందంగా ఉంది. ఒక్క శ్లోకం నేను పాడతా, నాకు అవకాశం ఇస్తే ఒక్క శ్లోకం, ఎందుకంటే అన్న ఇల్లేరు కాబట్టి. మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి మరి సొంటిరెడ్డి పున్నారెడ్డి అన్న గారికి స్వాగతం పలుకుతున్నాం. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇక్కడ వచ్చిన అతిథులు అందరూ నాకు గతంలో పరిచయం ఉన్న వాళ్ళు, నాతో క్లాస్ తీసుకున్న వాళ్ళే. అది నా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ గీత ఇవ్వడం, అందరూ వాళ్ళ గీతకు ప్రోత్సహించిన నాయకులు. ఒక్కసారి నేను ఒక శ్లోకం చదువుతా భగవద్గీతని అన్న ముంగట, ఒకసారి చక్కగా వినండి. అసంశయో మహాభాగ మనో దుర్నిగ్రహం చలం అభ్యాసనే తు కౌంతేయ వైరాగ్యే న చగుహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే, అయినను అభ్యాస వైరాగ్యం చేత నిరోధించవచ్చును. అలానే ఇంకొక శ్లోకంతో పార్థాయ ప్రతిబోధితా భగవతే నారాయణ స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా అద్వైతామృతవర్షిణిం అష్టాదశాధ్యాయినిం భగవద్గీతే భావద్వేషిణిం. ధన్యవాదాలు. భగవద్గీత జయంతి మహోత్సవం సందర్భంగా మరి గురువు గారు మల్లేశన్న గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మరి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సేవ చేస్తూ యోగ కొరకు కూడా మరి ప్రాంతంలో చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి. వాళ్ళ పిల్లలు కూడా మరి తండ్రి బాటలు నడుచుకుంటూ మరి ఈ యొక్క ప్రాంతంలో మరి చాలా కాలనీలలో కూడా యోగాభ్యాసంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి మల్లేశన్న గారు. మరి ఈ యొక్క భగవద్గీత జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఇక్కడ అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మల్లేశన్న గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు కార్పొరేటర్ రావుల శశగిరి గారు, అదేవిధంగా గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కృష్ణన్న గారు, బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా పొన్నారెడ్డి గారు, రామలక్ష్మి గారు, రవీందర్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, మల్లారెడ్డి గారు, ఇంకా ప్రవీణ్ గుప్తా గారు, ఇంకా వేదిక పైన మిత్రులు
వేదిక ముందు కూర్చున్న పెద్దలకు మహిళా సోదరులకు చిన్నారులందరూ కూడా మరి ఈ భగవద్గీత జయంతి మహోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచమంతటా కూడా మరి ఈ యొక్క భగవంతుని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనుషులకు మనకెప్పుడు కూడా ఈ యొక్క కొంత మర్చిపోయి మన యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జెర్సీ లాంచ్ ఎస్ఎస్పి యోగా జెర్సీ లాంచ్ అన్నగారి నోటి ద్వారానే అనిపిస్తూ మరి ఆ పిల్లలను మరి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎస్ఎస్డి యోగా జెర్సీ లాంచ్ కార్యక్రమానికి మరి అన్నగారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. అన్నగారికి కూడా తెలుసు వీళ్ళు ఒక డిస్ట్రిక్ట్ దాటి స్టేట్ దాటి భారతదేశంలో కూడా మరి పోటీ చేసి 11వ స్థానంలో నిలిచారు. అన్నగారు ఆశీర్వాదం కూడా తీసుకొని పోవాల్సింది. మనకు అన్నగారు కూడా చెప్పారు, ప్రతి విషయంలో నేను మీకు శివశక్తి ధ్యానకు ముందుండి సహకరిస్తానని చెప్పినటువంటి శ్రీశైలం అన్నగారికి మరి ఒకసారి నమస్కరిస్తున్నాం.
విజయశెట్టి గారు స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుచున్నాం. మరి కార్యక్రమానికి అందరికి ప్రసాదం చేకూర్చిన విజయశెట్టి గారు రావాల్సిందే కోరుచున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి సౌండ్ ఆపాలి. ఆధ్వర్యంలో మన మల్లేశ్ గురువు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా మేమందరము ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క కార్యక్రమాన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటాం. అదేవిధంగా 3 గంటలకి పల్లకి కార్యక్రమంతో స్టార్ట్ చేసి దాదాపుగా 7:30-8 గంటల సమయానికి ముగుస్తూ ఉంటాయి. పిల్లలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఏదైతే మన భగవద్గీత జయంతి సంబరాలలో భాగంగా భగవద్గీతను చదవడం, ఈ భగవద్గీత నుంచి ఏదైతే మన పెద్దవాళ్ళు మనకి చెప్పే విధంగా ఇప్పుడు భగవద్గీత అంటే ఏదో తెలియని విధంగా మన పిల్లలు ఉన్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మల్లేశ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా పక్కన ఉన్న మన బాలకృష్ణ గారికి కూడా ఈరోజు దాదాపుగా 3 గంటల నుంచి అన్నగారు కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చాలా మంచిగా చేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క సారు వాటిలో నుంచి మంచి అలవాట్లని మంచి కార్యక్రమాల ద్వారా తెలిసే విధంగా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మల్లేశ్ గారికి, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు దాదాపుగా ఈ వృత్తిని ఎన్నుకొని ఉన్న 2 కొడుకులు కూడా ఇదే భక్తులందరూ కర్మయోగ గురించి ఒక చిన్న ఆటని యోగాతో చేపిస్తున్నాం. సో అందరూ తప్పకుండా దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాము. ఫోన్ తీసుకొని ఎవరు రావద్దండి, ఫోన్ తీసుకొని ఎవరు రావద్దు ప్లీజ్. పేరెంట్స్ ఎవరు ఫోన్ తీసుకొని నిల్చోవద్దు ప్లీజ్. అంటే మేము అందరి మీ ఫొటోస్ పంపిస్తాం. ప్లీజ్ అందరు కూర్చోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకున్న తర్వాత వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్తులందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి రండి. ఇప్పుడు చక్కటి మళ్ళీ ప్రోగ్రాం అయ్యాక దిగాలని కోరుచున్నాం.
ఒకే ఒక్క రోజున చంపి ఆ బందికారులకు నడిపించచ్చు కదా అంటే అతడు ఏమంటాడు తెలుసా? కర్మ అనేది ఒకటి ఉంది. మీరు రామావతారంలో కైకేయి దశరథులు మీరే. ఎవరండి కైకేయి దశరథులు? దేవకి వసుదేవుడు కైకేయి దశరథుడుగా ఉండి 14 ఏళ్ళు నేను వనవాసం అవడానికి మీరు కారణమయ్యారు. కాబట్టి నాకు తల్లిదండ్రులుగా పుట్టినా కానీ మీరు 14 ఏళ్ళు జైల్లో గడిపే పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ పాయింట్. సెకండ్, మరి యశోదమ్మ దగ్గరికి నువ్వు ఎందుకు పోయినావయ్యా అని అడుగుతారు. నోట్ దిస్ పాయింట్. యశోదమ్మ దగ్గరికి ఎందుకు పోయినావయ్యా అంటే ఆ యశోదమ్మ ఎవరో కాదు, నన్ను ఎప్పుడైతే నా తల్లి 14 ఏళ్ళు నాకు దూరమైనటువంటి కౌశల్య మాతనే ఈ యశోద మాత. 14 ఏళ్ళు దూరమైన తల్లియే ఈ యశోద మాత. అందు గురించే ఆ యశోద మాత దగ్గర నేను అక్కడ ఉన్నటువంటి రేపల్లెకి వెళ్ళి అక్కడే నేను ఉండడం జరిగింది. అందుకే ఇప్పుడు చెప్పండి తల్లిదండ్రులారా, మరి నేను చేసింది ఏమైనా తప్ప అంటే అప్పుడు దేవకి వసుదేవుడు ఏడుస్తూ కర్మ ఎవరిని వదలదు, కర్మ ఎవరిని వదలదు. కర్మ ఎప్పుడు పట్టుకుంటుందంటే మనం అనవసరంగా ఇతరులను మాటల ద్వారా చేతల ద్వారా ఇబ్బంది పెట్టడం, మనం భగవద్భక్తి చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయడం, ధ్యానం చేస్తున్నప్పుడు సత్కార్యాలు చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అధర్మంగా జీవించినప్పుడు కర్మ దేవుడు వదిలిన కర్మ వదలదు. దీనికి ఒకటే ఉదాహరణ, రాముడి రాజ్యంలో ఉన్నటువంటి కైకేయికి ధర్మం తెలవలేదు. రాక్షస రాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడికి శ్రీరామచంద్రుడి దగ్గరికి ఎంత రాజ్యం అండి, రావణాసురుడి రాజ్యము, ఎంత అనుభవించిన తనివి తీరని విశ్వకర్మ నిర్మించినటువంటి స్వర్ణ లంకను వదిలి విభీషణుడు అక్కడ అధర్మం ఉందని తెలిసి రజోగుణమైనటువంటి రావణుణ్ణి, తమో గుణమైనటువంటి కుంభకర్ణుని వదిలి సత్వగుణం ఉన్నటువంటి విభీషణుడు నిర్గుణమైనటువంటి శ్రీరామచంద్రుని పాదాలను సేకరించిందంటే ధర్మం దగ్గరికి వెళ్ళిడా లేడా చెప్పండి ఒకసారి. వెళ్ళాడా? యదో ధర్మ తదో సత్య. అయితే ఇక్కడ కైకేయి రాముని దగ్గర ఉంది కానీ ధర్మంగా లేదు. అంటే నేను తిరుపతి పోయినా 10 రోజులు పోయొచ్చినంటే నీకు మోక్షం రాదు. వెంకటేశ్వరునికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతకాలి. నేను శ్రీశైలం వెళ్ళినా నాకు మోక్షం వస్తుందంటే రాదు. మల్లికార్జునుడికి ఇష్టం వచ్చినట్టుగా మనం బతకాలి. మీకు ఒక సందేహం రావచ్చు, అంటే మరి ఇక్కడికి ఇంతమంది వచ్చి పోతా ఉన్నారు సందేశం తర్వాత అంటే మీకు ఇంకో రెండోసారి కూడా చెప్తున్నా, అందరి నాయకుల చేత భగవద్గీత కుత్బులాపూరంతా వ్యాపింపజేయడానికి భగవంతుడు నన్ను దాసుడిగా ఎన్నుకున్నాడని చెప్పి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలానే పత్రం పుష్పం ఫలం దోయం, భగవంతుడు ఏమన్నాడండి ఇక్కడ ఒకే 2 నిమిషాల్లో ముగించి చిన్న కృష్ణార్జునులది సన్నివేశం ఉంటుంది. దయచేసి మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మహా నివేదన ప్రసాదం మీరు అందరూ తీసుకుంటేనే మమ్మల్ని ఆనంద పెట్టినట్టు వాళ్ళు వస్తారు. 8 గంటలకు ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి ఒక్కరు మీకు వచ్చినందుకు అనేక ధన్యవాదాలు. స్టేజ్ మీదకి నాకు అందరినీ పిలవాలని ఉంది కానీ సమయభావం వల్లనే పిలవలేదు. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయినాక స్టేజ్ మీద మీరు అందరూ ఫోటో దిగచ్చు, అందరూ దైవ దర్శనం చేసుకోవచ్చు, అందరూ మీరు భోజనం చేసుకోవచ్చు. నేను స్టేజ్ మీదనే ఉంటా. మీరు భోజనం చేసేటప్పుడు స్టేజ్ మీద వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ మీరు ఫోటో దిగచ్చు. మీరు అందరూ ఆత్మీయులు. మీరందరూ లేదే ఈ సభ లేదు కాబట్టి మీ అందరికి వస్తారు గట్టిగా. అయితే ఒక 2 నిమిషాలు చెప్పి చిన్న కృష్ణార్జునుల ఒక సన్నివేశం ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాడంటే రాయబారానికి వెళ్తున్నాడు దుర్యోధనుడి దగ్గరికి, అర్జునుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఈ దుర్యోధనుడు పిలుస్తాడు, బావా భోజనం చేస్తామని పిలుస్తాడు. అయితే కృష్ణుడు 1-2 మాటలు చెప్తాడు. అయితే ఆకలిగా ఉండాలి, లేకుంటే తిండి లేని వారిగా ఉండాలి. నాకు ఆకలి లేదు, తిండి లేని వారు కాదు. అపార ధనవంతుడు కృష్ణుడు. ఎవరండి? అపార ధనం ఉన్నవాడు.
లక్ష్మి ఎప్పుడు లక్ష్మి ఆయన దగ్గర ఉంటుంది, కానీ దుర్వినియోగం చేయడానికి సద్వినియోగం చేస్తాడు. అయితే ఏం చేస్తాడు, అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ దుర్యోధనుడు పిలిస్తే అక్కడ ఆ యొక్క ధనము అధర్మం చేత పాండవులను వనవాసం పంపించిన ధనం, అధర్మ ధనం చేత వండిన ధనాన్ని తను ఉంటాడు. ఈ విదురుడు ఉంటాడు కదా, వాళ్ళ చిన్నాన్న అయినటువంటి విదురుడు పిలిచి అనన్యమైన భక్తితో అరటి పండు గువ్వాన్ని వదిలి తోలిస్తుంటాడు. ఆ తోలునే స్వామి తీసుకుంటాడు. పత్రం పుష్పం ఫలం త్రోయం అంటే నువ్వు భక్తితో ఆకిచ్చినా ఫలం ఇచ్చినా పువ్వు ఇచ్చినా నేను భక్తితో తీసుకుంటున్నా అంటుండు. మరి బంగారం ముద్దలు పెడితేనే, అలానే కరెన్సీ నోట్లు పెడితేనే దేవుడు రానంటలేడు. మనం భక్తితో ₹1 బిల్ వేసినా, అలానే ఒక ఆకు, ఏ ఆకేసినా ఏ పండేసినా నేను భక్తితో స్వీకరిస్తా అంటాడు. అలానే కృష్ణుని గురువులకు ఇప్పుడున్న కాలంలో గురువులు మొత్తం వెనుకబడిపోయారు. ఎలా అంటే పూర్వకాలంలో ఒక రాజ సింహాసనం ఉన్నా గానీ శ్రీరామచంద్రుడి కాలంలో తన సింహాసనాన్ని కూడా వశిష్ఠుడికి ఇచ్చి సింహాసనం మీద గురువును కూర్చుండబెట్టారు. ఇప్పుడు గురువును గౌరవించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఒక గురువును గౌరవిస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఒక గురువుకు సపోర్ట్ ఉండి మీరు భగవద్ధ్యానం చేపిస్తే తన సొంత పనులు మానుకొని కూడా భగవత్ ప్రచారం చేస్తాడు. మరి గురువును కాపాడేది ఎవరంటే, ఎక్కడెక్కడైతే భక్తులు ఉంటారో అక్కడే వాళ్ళు గురువును కాపాడుకోవాలి. శ్రీకృష్ణుడి దగ్గరికి మరి కుచేలుడు మరి వస్తా ఉంటే తన బట్టలు మొత్తం చిరిగి ఉంటాయి, అంధవికారంగా ఉంటాడు. మరి తన భార్య ధనం లేదు, నీ మిత్రుని దగ్గరికి వెళ్ళంటే మరి అక్కడ వస్తుంటే గేట్ దగ్గర నవ్వుతుంటారు. ఎవరు నవ్వుతుంటారు? అక్కడ కృష్ణ భటులు, అంటే ధనవంతుడైనటువంటి అపార కృష్ణుడికి మరి వీళ్ళు మరి మిత్రుడు ఎట్లయితాడని. అప్పుడు ఒక మంత్రి చూసి ఎవరో నీ పేరు చెప్పే కుచేలుడు వచ్చిందంటే, అప్పుడు చూడండి అపారమైనటువంటి జ్ఞానవంతుడు కృష్ణుడు అమ్మవారితో ఆడుతున్న పాచికలను వదిలి, కిరీటాన్ని వదిలి, తన యొక్క పాదరక్షణకు వదిలి అన్కండిషనల్ లవ్ అంటే ఏ ఒక్క వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగా కాకుండా అందరిపైన సమాన భావం ఉండేదే ఈ పవిత్రమైనటువంటి ప్రేమ. భగవంతుడు ఎలా వెళ్ళాడండి, పాదరక్షణ లేకుండా రన్నింగ్ చేసుకుంటా వెళ్ళి తన యొక్క మిత్రుని కౌగలించుకొని తన యొక్క మిత్రుడి పాదాలు గడిగించి మరి ఆ మిత్రుడు తెచ్చినటువంటి అటుకులు భక్తితో తెచ్చిందే భగవంతుడు తీసుకుంటాడు. చినిగిపోయినటువంటి ఒక చిన్న ఒక సెల్లలో ఉన్నటువంటి అటుకులు ఆరగించి, అప్పుడు మిత్రుడు చెప్పలేడు, ఏం చెప్పలేడు, నాకు ధనం కావాలని కూడా అడగలేడు. తన ఇంటికి వెళ్ళగానే అక్కడ ఏమవుతుందంటే, తన ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లు స్వర్ణమయం అయిపోతుంది. అయితే మనకు మారిపోతుంది. అంటే తన ఇల్లునే తను గుర్తుపెట్టలేనటువంటి పరిస్థితి మరి అలా జరిగింది. అట్లా భగవంతుని ఏ కోరిక కోరకుండా భగవంతుని మనం ధ్యానిస్తే మనకు కావాల్సింది మరి అన్ని ఇస్తాడు. మరి కార్యక్రమానికి ఇప్పుడే వచ్చినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఒక కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాను. భగవద్గీత క్లాసెస్ గురించి మంత్ 2 క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా, అక్కడక్కడ QR కోడ్స్ పెట్టాం వాట్సాప్ గ్రూప్ కోసం. సో మీకు ఏం అప్డేట్స్ అయినా సరే ఆ వాట్సాప్ గ్రూప్లో వస్తాయి. ఎవరైనా సరే కావాలి అనుకుంటే అది స్కాన్ చేసుకుని ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాం. శస్త్రాన్ని చేయకపోతున్నాను, అప్పుడు ఈ సంఘటన అనేది జరుగుతుంది. నా పతి మందపించింది మాధవ. నాలోని అనుభవం కంపిస్తుంది.
నా చేతులలో శస్త్రాన్ని ఎత్తే శక్తి లేదు. నా గాంధీవం చేతి నుండి జారిపోతుంది మాధవ. నాకు కేవలం భయానక వినాశనమే కనిపిస్తోంది. కేవలం భయానక వినాశనం. ఎందువలన మాధవ? ఎందువలన? అవమాన భారం, అన్యాయం గురించి ఆలోచన లేదా ప్రతీకార సంకల్పం, ఇలాంటి ఏ కారణము లేదు నాకిప్పుడు ఏ కారణము లేదు మాధవ. ఇంతటి మహావిధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు పొద్దు మాధవ. విధ్వంసమే నవనిర్మాణానికి కారణం పాత్ర. మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే 2 శాఖలు ఉద్భవిస్తాయి. నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు? రేపు మళ్లీ నవనిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీ వెలుగవా? క్లైవ్యం మాస్మగవ పార్థ నైతత్వయుపపద్యతే. ఈ నపుంసకత్వం నీకు శోభించదని గుర్తించు. యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ. శస్త్రాన్ని సంధించు. సంతానం వలన సుఖపడాలన్న ఆపేక్ష ఎందుకు ఉండకూడదు? మనిషి తన సంతానం కోసం ఏది చేసినా అది వ్యాపారమా లేక ప్రేమ పార్థ? ప్రేమ మాధవ. మరి తాను చేసిన దానికి ప్రతిఫలం ఆశించడం ఎందుకు పార్థ? భవిష్యత్తులో లాభం కోసం వ్యాపారంలో ఎదురు చూస్తారు, ప్రేమలో కాదు. ఏ మనిషి అయితే తన సంతానం యొక్క ప్రవర్తనను తీర్చిదిద్ది సన్మార్గంలో నడుపుతాడో, తన సంతానానికి ప్రేమ ధర్మ సంస్కారాలను నేర్పుతాడో, అతని సంతానం కూడా ఆ మనిషికి ప్రేమ సంరక్షణను తప్పక అందిస్తారు. సంతానం చూపే ప్రేమ, ఆత్మీయుల ప్రవర్తన, వారు చేసే కర్మలు పార్థ. ఒకరికి మరొకరి కర్మలపై ఎటువంటి అధికారమూ ఉండదని తెలుసుకో. వారి నుండి ఏదైనా ఆశించి ఆపేక్షించి ప్రయోజనం ఏమిటి? దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్థమయ్యేది ఏమిటంటే, జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురించైనా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు. యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు. మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ. అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే. స్వయంగా మనిషి అన్నవాడు ఏదీ చేయలేడు. ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ. అంటే మాధవ, మీరే నా పరమాత్మ? అవును పార్థ, నేను పరమాత్మను. నీవు కూడా పరమాత్మవే పార్థ. కానీ నీవు ఇప్పటికీ జాగృతం కాలేదు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను. అయితే మాధవ, మీ పట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా? అవశ్యం. నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం బ్రజ. సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్ను, ఈ సకల లోకాన్ని నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును, నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని, ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని, అలాగే ఒక మొక్కపై తొడిగిన మొక్క కన్నా నవ్యుడను నేను. ఈ మానవులందరూ నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని, నేనే దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేను. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించడం, పెద్దలు అనేకులు తమ జీవిత కాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాట జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేని వారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ, నేను అనేక అవతారాలను ధరించాను, ఎన్నో శరీరాలతో జన్మించాను నేను, అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. నమస్కారం. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను, నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని, నేను పరబ్రహ్మను, నేనే సర్వస్వాన్ని. నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు, కానీ నీవు ఆ పదాన్ని చేరుకునేందుకు నా పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి. విశ్వంలో నేను లేని స్థానం అన్నది ఏదీ లేదు. నేనే కాలాన్ని, అలాగే నేనే జీవితాన్ని, మృత్యువును కూడా. ఇక్కడికి వచ్చిన
వీరందరికీ మృత్యువుగా మారి నిలిచి ఉన్నాను. నీవు శస్త్రాన్ని సంధించకున్నా అప్పుడు కూడా నేను వీరందరినీ వధించగలను. కనుక నీ మోహాన్ని త్యజించు, నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు, ధర్మభారాన్ని వహించు, గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు. యుద్ధం చెయ్యి అర్జున, యుద్ధం చెయ్యి. హే మాధవ, హే మధుసూదన, ఈ రోజు నా మనసులోని సందేహాలన్నీ నశించాయి. కృపతో మీరు మనుష్య రూపాన్ని ధరించండి. మీ ప్రతి ఆదేశాన్ని నేను శిరసా వహిస్తాను. కరిష్యే వచనం తవ. శివశక్తి ధ్యాన యోగ తరఫున గీతా జయంతి ఒక కార్యక్రమం ఇంత పెద్ద జనంలో జరగడం చాలా ఆనందదాయకం. ఎందుకనగా భగవద్గీత గురించి మనకు తెలిసింది ఘోరంగా తెలియని కొండంతుంది. ఎందుకంటే భగవద్గీతలో చాలా విషయాలు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి సంబోధించాడు. ఆ విషయంలో ఇక్కడ కూడా భారతీయులంటే దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే వాళ్ళే తప్ప ఆయా దేశాలకు చెడ్డ పేరు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అదే ఇతర మతస్థులు, ఇతర ధర్మాన్ని పాటించే వాళ్ళు ఏ రకంగా జరుగుతున్నా, ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ రకంగా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ మన యొక్క సంస్కృతి ఇంత గొప్పది. ఆ సంస్కృతిలో దాగి ఉన్నటువంటి యోగం కానీ, ధ్యానం కానీ, లేదా ఇవన్నిటి కూడా మన పద్ధతులన్నీ కూడా ప్రపంచం అంతా కూడా మనల్ని అనుసరిస్తూ ఉన్నది. చాలా ఇదంతా గొప్ప విషయంగా మనం అందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు, హిందువులు అందరినీ కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా ధర్మ పరివర్తన ఈ యొక్క సంస్కృతిలో మనం అందరం కూడా భాగం. ఆ సంస్కృతి మనం కాపాడుకోవాలి. ఎవరు కూడా ధర్మాన్ని, మన హైందవ ధర్మం కావచ్చు, లేదా భారతీయ సంస్కృతి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకున్నటువంటి సంబంధం. కాబట్టి మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు, అలానే సూర్య ట్రేడింగ్ కంపెనీ, అలానే భిక్షపతి గారు, అలానే కుమార్ యాదవ్ గారు, ధనలక్ష్మి ఎక్కడున్న స్టేజ్ పైకి రావాల్సిన కోరుచున్నాం. గోపాల్ గారు, రవి గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం.